హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ మా యశి పాప మంచి జోష్లో ఆడుకుంటుంది. సో మా పాప ఆడుకునేటప్పుడే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయాలి. ఈరోజు లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై, కొబ్బరి చట్నీ చేస్తున్నా. ఇప్పుడు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో మనం చూసేద్దాం. నేను ఇక్కడ ఒక అరచిప్ప కొబ్బరికి ఎలా చేయాలో చూపిస్తున్నా. ముందుగా పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. దానిలో సన్నగా తరుక్కున్న కొబ్బరి, మీ కారానికి తగ్గట్లు 6 నుంచి 8 ఎండుమిరపకాయలు వేయండి. అలాగే 1.5 టీ స్పూన్ ధనియాలు వేయండి. వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి ఎలా వేయించుకోవాలి అంటే కొబ్బరి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. కొబ్బరి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక చిన్న లెమన్ సైజ్ చింతపండు వేయండి. నేను ఇక్కడ చింతపండు స్కిప్ అయింది వీడియోలో, మీరు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఆ వేడికి చింతపండు మగ్గిపోయిద్ది. తర్వాత మిక్సీ జార్లో ఒక 6-7 చిన్నుల్లిపాయలు అండ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మనం వేయించి చల్లార్చుకున్న కొబ్బరి మిశ్రమం వేసుకోండి. అవి కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా చేసుకోవద్దు, అంత టేస్ట్ అనిపించదు. మీరు కోర్స్గా బరక్గా గ్రైండ్ చేసుకున్నారు అంటే ఈ చట్నీ చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. అదే ప్యాన్లో పోపు కోసం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దానిలో పోపు దినుసులు అంటే ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర యాడ్ చేసుకోండి. వీటిని బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోండి. అండ్ దీనిలో పోపులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు ప్రస్తుతానికి, సో నేను స్కిప్ చేశాను. అండ్ మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీ వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసి ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. వేడి అన్నంలో ఈ కొబ్బరి చట్నీ వేసుకొని తింటే ఆహా అంట.